నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందిన నాయకులతో పాటు మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, న్యాయవాదులు, చట్టసభల మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు ఆద్యంతం గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో సాధించిన నెలకొల్పిన వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న పీపీపీ విధానాన్ని తప్పుపట్టారు. రెడ్డి గారిని వారి ఆలోచన పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో పీపీపీ మోడల్లోనే దేశమంతా అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర అభివృద్ధికి కూడా అదే కావాలి అన్నటువంటిది చెప్తుంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ 17 మెడికల్ కళాశాలను తెచ్చి దాన్ని ప్రారంభించి దరిదాపుగా ఒక 5-6 ఏళ్లలో వీటన్నిటినీ ప్రభుత్వానికి ప్రజలకు అందించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేస్తున్నది. సరే, ఈ సందర్భంలో మనం నిర్ణయించుకోవాల్సినటువంటిది, గమనించుకోవాల్సిన అంశం, ఇప్పుడు 17 మెడికల్ కళాశాలలు అర్జెంటుగా అవసరమా, ఎందుకు పెట్టారు, వీటి అవసరమేంది, గతంలో అంత స్పీడ్ లేనిది ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్గా పోతున్నారు అన్నటువంటిది కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు భారతదేశంలో దేశానికి సరిపడా డాక్టర్లు ఉన్నారు. మామూలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే ప్రతి 1000 మంది జనాభాకి ఒక డాక్టర్ ఉండాలి అని. ఇప్పుడు మన దేశంలో ప్రతి 1000 మందికి 850 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అయితే ఈ డాక్టర్లందరూ ఎక్కడున్నారు? పట్టణాల్లో మాత్రం గొంతుకి ఉన్నారు, గ్రామాల్లో మాత్రం దిక్కు లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందడానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. డాక్టర్లని గ్రామాలకు పంపించి, రూరల్ ఏరియాకు పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి అలవెన్సులు పెంచుకొని ఏదో విధంగా వాళ్ళ సర్వీస్ని పొందడం అనేది చేయాలి. అలా చేయకుండా వదిలేసిన కారణంగా ఈరోజు గ్రామ స్థాయిలో వైద్యం చాలా ఇబ్బంది అవుతుంది. పట్టణాల్లో ఏమో గొంతుకు ఉన్నారు, గ్రామాల్లో మాత్రం దొరకడం లేదు. కాబట్టి సాధారణ ప్రజానీకం వైద్యానికి అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచన, మెడికల్ కళాశాలను గ్రామ స్థాయిలో పెట్టి, అంటే రూరల్ స్థాయిలో పెట్టి అక్కడ మనం వైద్యం అందించాలన్నటువంటిది ఒక మంచి ఆలోచన. అది గత ప్రభుత్వం చేసింది. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు అన్నీ కూడా గ్రామ స్థాయిలోనే, రూరల్లోనే పెడుతున్నారు. మెడికల్ కాలేజీ పెడితే ఎక్కడ డాక్టర్ ప్రిపేర్ అయితే మనకెందుకు ఇబ్బంది? ఒక కాలేజీ పెట్టిన తర్వాత దానికి అనుసంధానంగా ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి వైద్యం అందుతుంది. అందులో మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద విలువైనటువంటి అనేక రకాలైన సూపర్ స్పెషాలిటీ వైద్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ స్థాయికి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడం అన్నటువంటిది ఈ కాలేజీలు పెట్టినందుకు జరిగే అవకాశం ఉంది. అంత పెద్ద ఆలోచన ఈ యొక్క మెడికల్ కళాశాల వెనక ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు ఈ కళాశాలలో ఒక 10 కళాశాలల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కొన్ని దగ్గర 20%, కొన్ని దగ్గర 40%, కొన్ని దగ్గర దరిదాపుగా ముగించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంత బాగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఈ స్థితిలో ఈ కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అన్నటువంటి చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీలు కానీ అభివృద్ధి చెందితే గ్రామ స్థాయిలో, రూరల్ స్థాయిలో వైద్యం అందేదానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాలేజెస్ అన్నీ ఎస్టాబ్లిష్ కావాలి. మరి ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలి? ప్రభుత్వమా, ప్రైవేటా? ప్రైవేటు పేరుతో ప్రభుత్వమా? వీరిని చూసినప్పుడు ప్రభుత్వ పేరుతో ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటు పేరుతో ఉన్నటువంటి కాలేజీలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేత పని చేయించుకోవడం అన్నటువంటి చూస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇక్కడ ఎందుకని ఈ పరిస్థితికి వెళుతున్నారు ఏంటన్నటువంటి విషయాలు మాత్రం చాలా లోతులోకి వెళ్ళి చూడొచ్చు. కానీ ప్రధానంగా 4-5 అంశాలకు వచ్చేటప్పటికి ఈ విధంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలని ఈ పద్ధతిలో అభివృద్ధి చెందడం అన్నటువంటిది మాత్రం ఆరోగ్య రంగానికి చాలా ప్రమాదం.
ప్రభుత్వ వైద్యం అన్నటువంటిది, విద్య అన్నటువంటిది ప్రభుత్వ అధిలో జరిగినప్పుడు మాత్రమే సాధారణ ప్రజలకు అందుతాయి. అలా కాకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు అందడం కష్టం. లేదు, ఈ మెడికల్ కళాశాలలో ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళ కళాశాలలో చదివి బయటకు వచ్చిన తర్వాత ఆ వైద్యుడు సేవా దృక్పథంతో ఉంటాడా లేదా వ్యాపార దృక్పథంతో ఉంటాడా అంటే వ్యాపార దృక్పథం అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి కళాశాలలో ఎటువంటి వైద్యాలు జరగబోతున్నాయన్నటువంటి దానికి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఉచితంగా ఓపీ చూస్తారు అని. ఓపీ ఖర్చు ఎంత అవుతుంది? ఓ 50 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. ఈ 50 రూపాయలు 100 రూపాయలు అయిపోయిన తర్వాత చేసిన తర్వాత కదా ఖర్చు ఉండేది. మరి ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకోవాలి? ఆ ఖర్చుకు మళ్ళీ ఏంటంటే ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ని ఈ రెండింటిని కూడా కలిపి పెడతానంటున్నారు. అవన్నీ కలిపి పెట్టేటప్పుడు నువ్వెందుకు చేయడం ఈ పని? అంత వసతి నీ దగ్గర ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయాలి? ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి. వ్యాపార దృక్పథం ముందుకు తీసుకొస్తారు. ఇప్పటికే వ్యాపార దృక్పథంలో జరుగుతున్నట్టు వైద్యం ఖర్చులు భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పేదరికం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పేదవాడికి ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బును తట్టుకోలేక వైద్య ఖర్చులు భరించలేక మరింత పేదరికంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి కానీ తెస్తే, ఇప్పుడు పీపీపీ మోడల్లో ఈ కాలేజీలు కానీ తెస్తే ఇంకా మరింత పేదరికంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో అభివృద్ధి అంటే ఇదే అంటున్నాడు. ఏం అభివృద్ధి జరగబోతుంది? ఇప్పుడు కాలేజెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పరిస్థితి తీసుకురావడం ఉన్నటువంటిది చాలా దారుణం. అందుకనే వైద్యం వ్యాపార దృక్పథం కాకుండా ఉండాలంటే ఇది చేయాలి. కాబట్టి ఒక అటాచ్డ్ మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఉన్నటువంటి హాస్పిటల్ డెవలప్ అయితే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మెరుగుదల వస్తుంది. అందుకనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ అన్నారు. కరెక్ట్. ఆ విధంగా అభివృద్ధి చెందితే మాత్రం ఓ 10-15 ఏళ్లలో మొత్తం ఆరోగ్య రంగం అంతా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము పీపీపీ మోడల్లో పోతున్నాం అన్నారు. మరి ఇన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి నీ బడ్జెట్లో ఏం 6,000 కోట్ల రూపాయలు పెట్టగలిగిన పరిస్థితి లేదా? 6,000 కోట్లు కూడా పెట్టలేదు అన్నప్పుడు నీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉండడం ఎందుకు? అసలు ప్రభుత్వం దిగిపో, అమ్మేసే ప్రభుత్వ రాష్ట్రాన్ని అమ్మేసేయి. డబ్బులు చాలా వస్తాయి. ఆ డబ్బులతో ఏం బతుకుతారో ఎట చేస్తారో చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం అధీనంలో ఉండి ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఆ విధంగా అప్పచెప్పడం మాత్రం చాలా దారుణం. 33 సంవత్సరాల పాటు ఈ మెడికల్ కాలేజీలని లీజుకి ఇస్తున్నారు. ఈ 37 ఏళ్ల పాటు వీళ్ళు చేసేటువంటి సర్వీస్ ఏంది? వాళ్ళ దగ్గర ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. ఉచితంగా వైద్యం అందద్దా? సేవా దృక్పథంతో పనిచేస్తారంటున్నారు. సేవా దృక్పథంతో పనిచేస్తారా? సేవా దృక్పథంతో పనిచేసే ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా పోటీకి వచ్చి ప్రైవేట్ రంగంలోకి వస్తారు? కాబట్టి ఖచ్చితంగా వ్యాపార దృక్పథం జరుగుతుంది. విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు పెరిగిన తర్వాత ప్రజలకు అందుబాటు కాని పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇబ్బంది పడతారు మిత్రులారా. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. దీంతో పాటు కాలేజీలో జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ చూస్తే కాలేజీలో సగం సీట్లను అమ్ముకోవడానికి రెడీ అయినారు. సగం సీట్లను అమ్మేస్తున్నారు. ఆ డబ్బులతో కాలేజీలు డెవలప్ చేస్తారంట. మరి ఇంక ప్రభుత్వం ఎందుకు? సగం సీట్ల కాలేజీలు ఆ విధంగా అమ్ముకున్న తర్వాత ఎంతకు అమ్ముతారో ఇంకా లిస్టు రాలా. ఆ లిస్టు ఎంత విపరీతంగా ఉంటుందో కూడా తెలియదు. సగం సీట్లను అమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఆడ జరిగేటువంటి నష్టం ఏంది? నష్టం ఏమిటి అంటే ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ సగం పోయినాయి. ఈ సగం సీట్లు అమ్ముకోవడం అన్నటువంటి రిజర్వేషన్ సీట్లు అమ్ముకుంటున్నాడు. మిగిలినటువంటి 50% మాత్రమే కన్వీనర్ కోటాలు ఉంటాయి. ఎంటైర్ 50%ని అమ్ముకుంటాడు. రిజర్వేషన్స్ దెబ్బతింటున్నాయి. నిమ్న కులస్తులు ఇబ్బంది పడుతున్నారు. పేద విద్యార్థి, నిమ్న కులస్తుల్లో ఉన్నటువంటి విద్యార్థి కాస్త కోస్త చదువుకుని అభివృద్ధి చెంది డాక్టర్కి అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని దెబ్బతీసి 50%ని అమ్ముకోవడం ఉన్నట్టు చేసిన తర్వాత ప్రైవేటైజేషన్ కాక ఇంకేంది? వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ప్రైవేటైజేషన్కి గవర్నమెంట్కి అర్థం కాక పీపీపీ మోడల్కి మీకు అసలు ఏమి తెలియట్లేదని ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఆ ప్రచారం చేస్తున్నారో తెలియదు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదన్నటువంటిది నా అభిప్రాయం. ఆ విధంగా రిజర్వేషన్ దెబ్బతీయడం అనేది రాజ్యాంగపరంగా నిమ్న కులస్తులకు అందుబాటులో ఉన్నటువంటి వసతిని దెబ్బతీయడం అనేటువంటిది రాజ్యాంగానికి పోటు పొడవడం తప్ప ఇంకోటి ఏం కాదు.
ఆ విధంగా నిమ్న కులస్తులను ఇబ్బంది పెట్టడం అన్నటువంటిది పద్ధతి కాదు. ఇది చాలా దారుణం. గత ప్రభుత్వం చేసినటువంటి జీవో 107, 108ని ఇప్పుడున్నటువంటి లోకేష్, పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా విమర్శించారు. మీరు సీట్లు అమ్ముకుంటున్నారు, ఇది ఆరోగ్య రంగానికి పెద్ద ప్రమాదం అని చెప్పి. మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఈ జీవోని రద్దు చేస్తాం, ఇది చాలా దారుణం అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు మాత్రం దారుణం అన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం ఆలోచించినటువంటిదైనా సరే కొన్ని సీట్లు అమ్మడం అనేది ఏముంది అక్కడ, ప్రైవేటైజేషన్, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటి పద్ధతితో ఇప్పుడు టోటల్గా కాలేజీలను కూడా పెట్టేశారు. మరి ఇంత దారుణంగా ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది చాలా ఇబ్బంది. దీంట్లో ఒకటి మెడికల్ విద్యార్థులు దెబ్బతింటారు, రిజర్వేషన్ దెబ్బతింటుంది, వైద్యం అందకుండా పోతుంది, వైద్యం విపరీతంగా ఖర్చు పెరుగుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యాపారం విపరీతంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు ఇదే విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ పద్ధతిలో అంటే, ఈ పద్ధతిలో ప్రపంచంలో అనేక దగ్గర ప్రయత్నించారు, మన దేశంలో కూడా అనేక దగ్గర ప్రయత్నించారు. ఇంతవరకు సజావుగా సఫలీకృతం అయినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. గుజరాత్ మోడల్ అంటారు. గుజరాత్ మోడల్లో ఏం జరుగుతుంది, ఒక మెడికల్ కాలేజ్ సీటు దరిదాపుగా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పోయింది. ఆడ వైద్యం ఏమి అంత అనుకూలంగా జరగట్లేదు. కానీ దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీలోనే వీటన్నిటిని ప్రైవేటైజ్ చేయబోతున్నారు ఒక్కొక్కరు. ఇది ఈ రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది. కర్ణాటకలో జరిగింది, గుజరాత్లో జరిగింది. కర్ణాటకలో ప్రజలు విపరీతంగా తిరగబడి వాటన్నిటిని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి తెచ్చున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా దీన్ని జరగనివ్వకూడదు. ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ని, ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి. ఇక రాబోయేటువంటి కొత్త మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. ఇంకా మాట్లాడితే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అధ్వాన్నంగా పనిచేస్తున్నాయి. వాటి వల్ల సమాజానికి ఉపయోగం లేదు. అక్కడ మెడికల్ కాలేజీలకు కావాల్సిన వస్తువులు లేవు. దొంగ లెక్కలు చూపించి ఫైనాన్స్ దాన్ని రిపోర్ట్ని సబ్మిట్ చేసుకుంటున్నారు. ఆ దొంగ రిపోర్ట్లు ఆ రోజు కావాలంటే ఎన్ఎంసీ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు కొత్త పేషెంట్ బస్సులు పెట్టి తోలుతారు, డబ్బులు ఎక్స్చి తోలుతారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అక్కడ స్టాండర్డ్స్ లేవు కాబట్టి. ఆ విధంగా లో స్టాండర్డ్స్తో కానీ ఆ కాలేజీలు రన్ అయితే సమాజానికి చాలా తీవ్రమైన నష్టం జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి. మెడికల్ కాలేజీలే కాదు, విద్య కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి. విద్య, వైద్యం అన్నటువంటిది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిస్తే 10 రోజులు కాకపోతే, 4 రోజులు కాకపోతే, 20 రోజులు అయినా సరే వైద్యం ప్రజలకు అందుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆఖరిగా ఒక్క మాట చెప్తాను. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేటైజేషన్ పోతున్నాము పీపీపీ మోడల్లో అంటున్నారు. ఇప్పుడు ఏం 17 మెడికల్ కాలేజీలు అర్జెంటుగా పెట్టాల్సిన అవసరం లేదే. గత ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన ఏంది, ఓ 4 కాలేజీని ఒకసారి విడతల వారీగా కాలేజీని డెవలప్ చేయాలన్నాడు. కరెక్ట్. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే సంవత్సరానికి 2 చొప్పున అభివృద్ధి చేయి. ఓ 10 ఏళ్లలో 17 కాలేజీలు తీసుకురా. అట్లా ఉండాలి తప్ప ఈరోజు డబ్బుల కోసంగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం అన్నది నిస్సిగ్గు. ఆ విధంగా చేయడం అన్నటువంటి చాలా ప్రమాదం. ప్రైవేట్ పరం అయితే మాత్రం పేదలకు వైద్యం అందేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి సమాజ అభివృద్ధికి ఖచ్చితంగా ఈ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలన్నటువంటిది నా అభిప్రాయం. మిత్రులారా, కానీ ప్రైవేటు వైద్యశాలల్లో అందుతున్నటువంటి వైద్యం మీద, ప్రైవేటు వైద్యశాలల్లో జరుగుతున్నటువంటి దోపిడీ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 6 నెలల పాటు ఒక పెద్ద స్టడీ నిర్వహించాం. ఈ జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణతో 172 పేజీల నివేదికని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య విధానం పైన ఒక నివేదికని ఇవ్వమంటే అప్పుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కమిటీ కూడా ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఆ నివేదికలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా పౌర హక్కుల సంఘం ఏదైతే స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదిక ఉందో అందులో ఉన్నటువంటి అంశాలనే డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కానీ ఆ నివేదిక పుట్టదాఖలైంది. అందులో వారు సూచించినటువంటి ఏ విషయాలు కూడా ప్రభుత్వాలు అమల్లోకి తీసుకురాలేదు. హెల్త్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ పీపుల్. హెల్త్ని ఫండమెంటల్ రైట్స్లో చేర్చమని పౌర హక్కుల సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చాలా కాలంగా.
కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిందంటే ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటటువంటి పని ఈ ప్రభుత్వం పూనుకుంది. గత ప్రభుత్వం 2019-24 మధ్యలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు ఇస్తూ ఒక 10 మెడికల్ కళాశాలల్ని ప్రారంభించడం జరిగింది. అందులో 6 కంప్లీట్ అయినాయి కూడా. అటువంటి ఆలోచనలో ఉన్నాం. ఈరోజు మన్యం ప్రాంతంలో మనం తీసుకున్నటువంటి అయితే కాకినాడ, పాడేరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాలల్లో అనేక విషజ్వరాలు, అనేక రకాల అమలు చేయాలి ఎన్ఎంసి నిబంధనలను కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పున్నాం. రిప్రజెంటేషన్లు కూడా, ఫిర్యాదులు కూడా చేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నది, గత ప్రభుత్వం ఏదైతే 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసేదానికి ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో ఆర్టికల్ 21లోని విద్యకు సంబంధించి కానీ ప్రజారోగ్యానికి సంబంధించి అందించే విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మేము బలపరుస్తున్నాం. అట్లనే మేము ఇంకోటి కూడా కోరినాం. కొత్త జిల్లాలు వచ్చినాయి. కొత్త జిల్లాల్లో మెడికల్ కళాశాలలు అంటే ఈ 17 కాకుండా అదనంగా ఒక 5-6 మెడికల్ కళాశాలలు అవసరం. ఇది కరోనా అనంతర కాలంలో వైద్యం అందరికీ అందాలి అనేటటువంటి ఒక సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో 60% మేము భరిస్తాం, 40% మీరు భరించండి అంటే ఆ 40% కూడా భరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే విద్య అందనటువంటి పరిస్థితి, పేద మధ్యతరగతి కుటుంబాలకు అందనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, దాదాపు పోటాపోటీగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో నిత్యం ఫీజులు చెల్లించలేక అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి తల్లిదండ్రులుగా మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాం. ఇప్పటికే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే 6,000 పైచీలు కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. బకాయిలు తీరుస్తామని చెప్పి అధికారం వచ్చే ముందు చెప్పినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి వ్యక్తులు గత 2 సంవత్సరాలుగా ఇది దాదాపు 6వ సెమిస్టర్ జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఆ బకాయిలు చెల్లించలేటువంటి పరిస్థితిలో ఉంది. ఇక ప్రైవేటు విద్యకు సంబంధించి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పటికే సాధారణ ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యనే చదవలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఇక వైద్య విద్యను కూడా ప్రైవేటీకరణ చేసి లక్షల రూపాయలు, అది ఆ లక్షల రూపాయలు ఎన్ఎంసి నిర్వహిస్తే కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తున్నాం, విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగమే నిర్వహించాలి. గత ప్రభుత్వం ఏదైతే వైద్య కళాశాలలు ఏదైతే ఆ 17 ఉన్నాయో ఆ 17 కానివ్వండి, విద్యకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలి. మొత్తం మేము మార్పు చేస్తామని చెప్పారు. ఇందులో ఒక ప్రధానమైన అంశం మోడల్ స్కూల్స్ పెడతామన్నారు. మేము నెల్లూరు నగరంలో చెప్తా ఉన్నాం, నెల్లూరు నగరంలో మోడల్ స్కూల్స్కి సంబంధించి నెల్లూరు నగరంలో దాదాపు 160 మంది టీచర్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. నిన్న డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే కూడా వాటిని భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, విద్యా వైద్యానికి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆ విద్యార్థులకు అందేదానికి విద్యా వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలా. గత ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లని సరిచేయడం కానీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అనేటటువంటి వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భయం ఏంటంటే కేసులు పెడతారేమో, నా బిడ్డల్ని పాస్ చేయరేమో, నా బిడ్డల్ని ఇబ్బంది పెడతారేమో అని. ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చేదానికి ఈరోజు నలిగిపోతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటటువంటి తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వస్తే
వాళ్ళ వెనక నడిచేదానికి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అది ఒక మెడికల్ కాలేజీలు కాదు, మొత్తం విద్యకు సంబంధించి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి విద్య వైద్యం ప్రభుత్వ రంగమే నడపాలి అని చెప్పినటువంటి అందరికీ విద్య వైద్యం అందేదానికి చేసినటువంటి ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా లేదు. కానీ ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాల్ని విరమించకపోతే భవిష్యత్తులో తగిన బుద్ధి చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకోసమంటే ఇప్పటికే పేద విద్యార్థులు చదువుని అంగట్లో సరువులాగా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద విద్యార్థులకు చదువును దూరం చేయడానికి ఈ కాలేజీల్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు పెడుతున్నారు. ఇప్పటికి కనీసం 10 కాలేజీలు పూర్తయినా కానీ అనేక రకాల దొంగ తప్పుడు నివేదికలు పెట్టి 100 రూపాయలు ఎకరాకు అని చెప్పి 66 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఆదాని అంబానీ కార్పొరేట్ కబంధ హస్తాలు పెడుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. అందువల్ల అందరం కూడా భవిష్యత్తులో విద్య వైద్యం పేదలకు అందాలంటే ఇలాంటి కాలేజీలు ప్రైవేట్కి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటికే మన ప్రశ్నించే తత్వం ఒకటి ఉంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను ప్రజల కోసమే పుట్టని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈరోజు ఈనాడు పేపర్లో చూసాం. ఇందాక వెంకటేశ్వరరావు అని చెప్పినట్టు మొత్తం కూడా మెడికల్ వైద్యం అందక పార్వతీపురం కుప్పం గురుకుల పాఠశాల విద్యార్థులు మరణించారు. నేను పోతున్నా, నేను చూస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైద్యం అందక మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో విషజ్వరాలు వచ్చి మౌలిక ఒదిగాలు లేక విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ప్రభుత్వం పట్టించుకోకుండా మొత్తం కూడా ఎక్కడ ఇసమాఫియా ఉంది, ఎక్కడ దోపిడీ ఉందని చెప్పి చూస్తుంది తప్ప విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నో సహాలు ఈ జిల్లాకి లోకేష్ వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలుగా మేము కలుస్తాం, విద్యాంగ సమస్యలు ఉన్నాయని చెప్తే డిఎస్పీ స్థాయిలో వెంటాడి వేటాడి లాస్ట్కి కల్పించారు. కల్పిస్తే ఆయన చెప్పింది ఏముంది, చూస్తాం చేస్తాం అంతే. అసలు విద్యారంగానికి ఇతను అసలు ఎందుకు విద్యాశాఖ మంత్రి పెట్టారని చెప్పి కూడా మనకు అర్థమైన పరిస్థితి ఉంది. అందువల్ల వెంటనే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఒప్పజెప్పకుండా ప్రభుత్వం నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో గతంలో మీకు ఎట్టే విద్యార్థి సంఘాలు ఎట్లయితే బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు. విద్యార్థుల్లో అందరూ కూడా చాలా మొత్తం కూడా డాక్టర్లు అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని ఏం చేద్దామంటే డాక్టర్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రుద్దే విధంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకునే పని అయితే, ఒక పిల్లోడు ఈరోజు నీట్లో ర్యాంక్ కొట్టి ఆ పిల్లోడు ప్రైవేట్ కాలేజీగా ఒక నీట్ సీట్ రాకపోతే అబ్బాయి ప్రైవేట్గా చేసి దాదాపు 1,30,00,000 ఈరోజు కొన్ని కాలేజీలు కట్టించుకుంటా ఉన్నాయి. మరి 1,30,00,000 ఒక బిడ్డ మీద వాళ్ళ పేరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అబ్బాయికి ఎంబీబీఎస్ పుట్టే లోపల దాదాపు ఒక 8-9 కోట్లు ఖర్చు అయితే ఆ పిల్లోడు వైద్యం చేస్తాడా, ఆ వైద్యం మీద వ్యాపారం చేస్తాడా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మనం చాలా స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాం. కానీ నాకు తెలిసి అయితే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకి దీని మీద పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే ప్రజల్లో కూడా పూర్తిగా అవగాహన లేదు. రాజకీయ నాయకులుగా రౌండ్ టేబుల్ చేసుకుంటున్నాం తప్పితే జనాల్లోకి మనం తీసుకెళ్ళకపోతున్నాం. ఇది మనం గమనించుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఏదన్నా సరే జరగాలంటే రాజకీయ నాయకులు మనం ధర్నా చేస్తాం కానీ ఇంకోటి చేయగలుగుతాం. కానీ ప్రజల్లో దీని గురించి సరైన అవగాహన వస్తే ఆటోమేటిక్గా ప్రజలే రోడ్డు మీదకి వచ్చి దీనివల్ల మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, దీనివల్ల మా బిడ్డల జీవితాలు నాశనం అయిపోతుందని చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా దీన్ని తీసుకెళ్లాలి. విద్యార్థుల్లోకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది, దీనివల్ల నష్టం ఏముంది కూడా విద్యార్థులు ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి మనం చెప్పడం వల్ల ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, మన గవర్నమెంట్ నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు మొన్న ఒకసారి నెల్లూరుకు వచ్చిన మేము కలిసాం. సార్ ఇది సార్ పరిస్థితి, ఇలా గవర్నమెంట్ కాలేజీలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ సమస్యలు ఉన్నాయంటే చూద్దామండి చేద్దామండి అని అన్నాడు. సో తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయండి సార్ అంటే ప్రభుత్వ రంగంలో పిల్లలు చేరుతున్నారని అడిగారు ఒకటమాట. సో ఆయనకి ఎంత అవగాహన ఉందనేది దీన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. మేము అర్జీ ఇచ్చి సార్ ఇట్లా ప్రభుత్వ కాలేజీలో పిల్లలు చేరట్లేదు సార్, సరైన హౌస్లు కల్పించండి సార్ అన్న కూడా ఒకటే మాట చెప్పుకుంటా ఆయన ప్రభుత్వ కాలేజీలో పిల్లలు ఎక్కడ చేరట్లేదు. కాబట్టి అందుకని అన్ని కూడా
మనం ఏదో మాట్లాడదాం, మేము దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పేది ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల మీద యొక్క ప్రభుత్వాలు ఎంత కక్ష కడుతున్నాయంటే అంత కక్ష కట్టి ఎక్కడికక్కడికి రోడ్డు మీదకి వస్తే అక్కడికక్కడ కేసులు పెట్టడం, పోలీసులు చెప్పి వెంబడించడం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కూడా కాదు. ఖచ్చితంగా అయితే ఈ యొక్క మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈ 17 ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని విద్యార్థుల్లోకి తల్లిదండ్రుల్లోకి తీసుకెళ్తే మాత్రం ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి నా ఆలోచన. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు దాని అనుబంధ సంఘం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి యువజన వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా సమితి పక్షాన అందరికీ విప్లవాభినందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి నాయకులే చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? 17 మెడికల్ కాలేజీలు కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దాదాపు గత ప్రభుత్వంలో 14 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. ఆ 14 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన జరిగిన తర్వాత దాదాపు ఆ 5 ఏళ్లలో కొన్ని కాలేజీలు, ఒక 5 కాలేజీలు కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ క్లాసులు కూడా నిర్వహించుకునే పరిస్థితికి గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకి విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు పీపీపీ అని చెప్పి P3 అనే విధానాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాము. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పేద విద్యార్థులకి అదేవిధంగా కార్పొరేట్ అంతా కూడా సమానంగా అందరికీ అభివృద్ధి చెందే పద్ధతిలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది P3 మోడల్ కాదండి, C3 మోడల్. అంటే కమర్షియలైజేషన్, కార్పొరేటైజేషన్, కమ్యూనలైజేషన్, ఈ 3తో అంటే ఈరోజు విద్యని కమ్యూనలైజేషన్ చేసేస్తూ విద్యని కార్పొరేటీకరణ చేసేస్తూ ఈరోజు పేద విద్యార్థి అనే వాడికి ఉచితంగా పేద విద్య అందనీయకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. గతంలో 107, 108 జీవోలు గత ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా ఏఐఎస్ఎఫ్ దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే గతంలో 50% సీట్లను వాళ్ళు ప్రైవేట్ పరం చేశారు. ఆనాడు కూడా నష్టపోయింది ఎవరు? పేద విద్యార్థులే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నారో ఈరోజు ఒక లాంగ్ టర్మ్కి ఎక్కడా కూడా మెడికల్ సీట్లు వచ్చిన విద్యార్థులు వేల మీద లెక్కెట్టచ్చు. ఈరోజు ఒక లాంగ్ టర్మ్ చేయాలంటే దాదాపు 2 నుంచి 3 లక్షలు, 5 లక్షలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక 2-3 లాంగ్ టర్మ్లు చేసిన తర్వాత మెడికల్ సీట్ వస్తే ఆ 2-3 లాంగ్ టర్మ్లకే దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఒక మెడికల్ సీట్ సంపాదించడం కోసం తాను చదివిన చదువుకు పెట్టిన పెట్టుబడి 15 లక్షల రూపాయలు. అలాంటి పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు ఫ్రీగా సీటు సంపాదిద్దామని చెప్పేసి ఎంతో ఆశతో చదువుతున్న విద్యార్థులకు ఈ P3 విధానం వల్ల వాళ్ళ ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోతా ఉన్నాయి. అదే పద్ధతిలో ఈరోజు ఈ నిర్ణయం వల్ల దాదాపు 1800 సీట్లు మన రాష్ట్రంలో పేద విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు మాత్రమే. కాబట్టి ఇటువంటి నిర్ణయాల్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీని మీద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గతం నుంచి కూడా ఈ పోరాటాలు చేస్తూ వస్తూ ఉంది. అదే పద్ధతిలో మీరందరూ కూడా మేధావులు అందరూ కూడా ఏడే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైవేట్ కాలేజీలని ఏదైతే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పేటటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దీన్ని ఖచ్చితంగా ఏకకంఠంతో అందరూ కూడా వ్యతిరేకించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వము భూములు సేకరించింది, పెట్టుబడులు పెట్టింది, కాలేజీలను కట్టించింది, పేద విద్యార్థులకు ఎంతో కొంత అవకాశాలు ఇచ్చింది, చదువుకొనిచ్చింది. కానీ ఈ ప్రభుత్వము పెట్టుబడుల్ని పెట్టనీయలేదు, భూములు సేకరించలేదు. మరి గత ప్రభుత్వం చేసినటువంటి పనులనే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఈరోజు కారు చౌకగా 100 రూపాయలకి 66 ఏళ్ళు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రజలు ఇచ్చినటువంటి సమయం 5 ఏళ్ళు మాత్రమే. అలాంటి మీరు 66 ఏళ్ళు ఈ యొక్క సంస్థల్ని లీజుకి ఇస్తాము అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి
తమరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. తర్వాత కొన్ని విద్యా సంఘాలు, వామపక్ష విద్యా సంఘాలు చేసినటువంటి పోరాటాల దృష్ట్యానో, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన పోరాటాల వల్లనో ప్రభుత్వము 66 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలకే కుదిస్తున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం కొంత మంచి పరిణామమే. కానీ అయినా కూడా ఆ 33 సంవత్సరాలు కూడా ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి ఇటువంటి అనాలోచిత ఆలోచనలు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము వారి యొక్క ఆలోచనను మానుకోవాలా. ఈ ప్రైవేటు పరం చేసేటటువంటి మెడికల్ కాలేజ్ విధానాన్ని రద్దు చేసుకోవాలా. లేని పక్షంలో ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఈ వామపక్ష విద్యార్థి సంఘాల కేసులు అనేవి కొత్త కాదు, గతంలో అందరూ చూస్తున్నాము. సో కాబట్టి ఇది ఒక హెచ్చరికగా, ఏఐఎస్ఎఫ్ తరఫున ఒక హెచ్చరికగా ఈ కూటమి ప్రభుత్వానికి. అతను విజయవాడలో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ తరఫున నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతను లెక్చరర్గా పనిచేశాడు కదా అని చెప్పి రామారావు గారు అతన్ని విద్యాశాఖ మంత్రి చేశారు. అతను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రామారావు గారికి ఒక సలహా ఇచ్చారు. మనకందరికీ తెలుసు, గర్ల్స్ స్కూల్ కానీ గర్ల్స్ కాలేజీ కానీ పెడితే 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాలి. గ్రాంట్ అంటే అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి పూర్తి జీతం గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే బాయ్స్ కాలేజ్ కానీ బాయ్స్ స్కూల్ కానీ అయితే 6 years టైం. అది అమలు జరుగుతూ వచ్చింది. రామారావు గారు ముఖ్యమంత్రి, గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత రామారావు గారికి ఒక సలహా చెప్పారు. అన్నగారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు కాలేజీ స్కూల్స్ నడుపుకున్నారు కదా వాళ్ళ సొంత డబ్బులతో, ఇప్పుడు కూడా నడుపుకుంటారు, మనం ఎందుకు గ్రాంట్ ఇవ్వడం అన్నారు. రామారావు గారికి ఆ సలహా నచ్చి అసెంబ్లీలో నౌ ఆర్ నెవర్ అని బిల్ పెట్టాడు. ఆ రోజు నుండి ఎయిడెడ్ కాలేజెస్ అంతమైపోయినాయి, ఎయిడెడ్ స్కూల్స్ అంతమైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పోయి చూడండి, విఆర్ కాలేజీ పరిస్థితి ఏమిటి, సర్వోదయ కాలేజీ పరిస్థితి ఏమిటి, అట్లాగే ఈ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, చదువు ఎంత ఖరీదైపోయింది ఈ రోజుల్లో, కొంచెం ఆలోచించాలి. కాబట్టి ఒక చిన్న విషయం చెప్తానండి. విలియం సోమర్సెట్ మామ్ అని ఇంగ్లీష్లో చాలా గొప్ప రైటర్. ఆయన ద రేజర్స్ ఎడ్జ్ అని ఒక నావల్ రాస్తున్నాడు. బృహదారణ్యోపనిషత్తులో సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. నాకు సంస్కృతం రాదు, ఇంగ్లీష్లో దాన్ని అర్థం చెప్తాను. ద షార్ప్ ఎడ్జ్ ఆఫ్ ఎ రేజర్ ఈజ్ డిఫికల్ట్ టు పాస్ ఓవర్, దస్ ది వైజ్ సే ద పాత్ టు సాల్వేషన్ ఈజ్ హార్డ్. బాగా పదునుగా ఉండే కత్తి అంచు మీద నడవడం అసాధ్యం, కాలు తెగిపోతుంది. అదేవిధంగా మోక్షానికి మార్గం తెలుసుకోవడం అంతకంటే కష్టము. The sharp edge of a razor is difficult to pass over, thus the wise say the path to salvation is hard. ఇది బృహదారణ్యోపనిషత్తులోది. దీన్ని అతను ఎపిటాఫ్గా తీసుకొని ద రేజర్స్ ఎడ్జ్ అని ఒక నావల్ రాశాడు. అయితే చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఇంగ్లీష్ రైటర్స్ కానీ అమెరికన్ రైటర్స్ కానీ పోయిన ప్రదేశాలు చైనా, గ్రీస్, ఇండియా, పురాతన కాలం నుండి కొన్ని వేల సంవత్సరాలు ఇండియాకు వచ్చి రైల్లోనే ప్రయాణం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగాడు. రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. తిరిగి లండన్ వెళ్ళిపోతున్నాడు. ఎయిర్పోర్ట్లో పత్రికా వెళ్ళిపోతున్నానండి అని అన్నాడు. కాదులే సార్, భారతదేశాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అన్నారు.